ఆపరేట్ చేయకపోతే ఈ ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ అంటే సోకాల్డ్ ఇండో పసిఫిక్ రీజన్లో అమెరికా ఆధిపత్యం పోతుంది. కాబట్టి ట్రంప్ ఈరోజు భయపడి ఇండియా వస్తున్నారు క్వాడ్. ఎందుకంటే ఈ క్వాడ్ అనేది చైనాని ఆపే ఒక అద్భుతమైన శక్తి. ఇటు ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాలకి అదే అమెరికాకి కూడా రక్షణ ఇచ్చేది. ఎందుకంటే ఇండియా అనేది ఒంటరిగా చైనా మీద వెళ్ళడం అంటే అది మన లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అవుతాడు. చైనా కూడా అదే అవుతుంది. కానీ ఎందుకు యుద్ధం చేయాలి అన్నెసరిగా ఒక యుద్ధానికి రాకుండా శత్రువుని ఆపడమే అతి తెలివైన పరిస్థితి అనమాట. అది వార్ఫేర్ సూత్రం ఉంటుంది కూడా, యుద్ధ నీతి కూడా. అందుకని అమెరికా, ఇటు ఆస్ట్రేలియా, జపాన్లతో ఈ క్వాడ్ ఉంటే చైనా ధైర్యం చేయలేదు మన మీదకి. అదే అమెరికా మీదకి ధైర్యం చేయలేదు. జపాన్కి సెక్యూరిటీ, ఆస్ట్రేలియా సెక్యూరిటీ. అందుకే ఈ క్వాడ్ సమ్మిట్ పెట్టుకున్నాం. ఈ క్వాడ్కి ఈరోజు ట్రంప్ వస్తున్నారు. మరి ట్రంప్ న్యూఢిల్లీ వచ్చి ఏ పర్పస్తో ట్రంప్ న్యూఢిల్లీ వస్తున్నారు, మోడీతో సమ్మిట్ లెవెల్లో డిస్కషన్ చేయబోతున్నారంటే ఇక్కడ చాలా ప్రధానమైన ఎయిమ్తోనే వస్తున్నారు. ఒకటి, ఇండియాకి కావాల్సింది ఏంటంటే అమెరికాతో మంచి సత్సంబంధాలు ఉండాలి. అమెరికా భారతదేశాన్ని గౌరవించాలి. భారతదేశాన్ని అవమానించే విధంగా చెయ్యకూడదు. ఫ్రెండ్లీగానే చూడాలి, ఈక్వల్ పార్ట్నర్గా చూడాలి, ఆధిపత్యాన్ని ప్రదర్శించకూడదు. అది ఇండియాకి కావాలి.